హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు రియల్ లాజిక్స్. ఈ వీడియోలో నేను రేపు జరగబోయే ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఎగ్జామ్కి సంబంధించి టాపిక్ వైజ్ వెయిటేజ్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకేనా? సో మనకి ఇప్పుడు ఈ ఎగ్జామ్ టోటల్గా 120 మార్క్స్కి జరుగుతుంది. ఓకేనా? సో మనకి 120లో అర్థమెటిక్ నుంచి 35 క్వశ్చన్స్, అలాగే రీజనింగ్ నుంచి 35 క్వశ్చన్స్, నెక్స్ట్ మనకి జిఎస్ నుంచి 50 క్వశ్చన్స్ మనల్ని అడుగుతారు. ఓకే, టోటల్గా 120 క్వశ్చన్స్. సో మనకి ఇప్పుడు అర్థమెటిక్లో ఏ టాపిక్స్ ఉంటాయో మీకు తెలుసు, రీజనింగ్లో ఏమేమి టాపిక్స్ ఉంటాయో మీకు తెలుసు, అలాగే జిఎస్లో మనకి సబ్జెక్ట్స్ ఏమేమి ఉంటాయో కూడా మీకు తెలుసు. బట్ ఈ యొక్క వెయిటేజ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే, అర్థమెటిక్లో ఏ టాపిక్స్ మీద మనకి ఎక్కువ క్వశ్చన్స్ అడిగే ప్రాబబిలిటీ ఉంది, అలాగే మనకి రీజనింగ్లో ఏ క్వశ్చన్స్ మీద ప్రాబబిలిటీ ఉంది, ఎక్కువగా అడిగే ప్రాబబిలిటీ ఉంది, అలాగే జిఎస్లో మనకి ఒక్కొక్క సబ్జెక్ట్లో మనం వేటి మీద కొంచెం ఫోకస్ పెడితే ఎక్కువ స్కోర్ చేసే ప్రాబబిలిటీ ఉంది అని చెప్పి చెక్ చేసుకోవడానికి, తెలుసుకోవడానికి ఈ యొక్క వెయిటేజ్ యొక్క వీడియో ఉపయోగపడుతుంది అనమాట. ఓకేనా? సో మనకి ఇప్పుడు అర్థమెటిక్ గురించి చూస్తే, సో చూడండి, అర్థమెటిక్ గురించి చూస్తే మీకు టోటల్గా నెంబర్ సిస్టమ్ నుంచి ఒక 3 to 4 క్వశ్చన్స్ అడుగుతారు. అండ్ అలాగే సింప్లిఫికేషన్ నుంచి ఒక 3 to 4 క్వశ్చన్స్, ఎల్సిఎం నుంచి 1 క్వశ్చన్, డెసిమల్ ఫ్రాక్షన్స్ నుంచి 2 క్వశ్చన్స్, పర్సంటేజెస్ నుంచి 2 to 3 క్వశ్చన్స్, అలాగే ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి 2 to 3 క్వశ్చన్స్, సింపుల్ ఇంట్రెస్ట్ నుంచి 1 క్వశ్చన్. ఇలాగ మనకి ఒక్కొక్క టాపిక్ నుంచి 1 క్వశ్చన్ కానీ 2 to 3 క్వశ్చన్స్ కానీ మనల్ని అడిగే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఓకేనా? సో దీంట్లో మనకి అర్థమెటిక్ వైజ్ చూసుకుంటే ఎక్కువ క్వశ్చన్స్ అడిగే ప్రాబబిలిటీ ఏ టాపిక్స్కి ఉందో చూడండి. ఫస్ట్ వన్ నెంబర్ సిస్టమ్, తరువాతది సింప్లిఫికేషన్స్, తర్వాత పర్సంటేజెస్, ప్రాఫిట్ అండ్ లాస్, రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్, మిక్స్డ్ ఎలిగేషన్స్, తర్వాత మనకి టేబుల్స్. సో మనకి టేబుల్స్ అండ్ గ్రాఫ్స్ అంటే మీకు తెలుసు కదా, మనకి డేటా ఇంటర్ప్రిటేషన్లో టేబుల్స్, పై చార్ట్స్, బార్ గ్రాఫ్స్, లైన్ గ్రాఫ్స్ ఇలా ఉంటాయి కదా, వాటికి రిలేటెడ్గా ఏమన్నా ఒక సింగిల్ క్వశ్చన్స్ లేదా 2 క్వశ్చన్స్ మనల్ని అడిగే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఓకేనా? సో ఈ విధంగా మీరు ఇప్పుడు చూడండి, ఈ యొక్క టోటల్ ఈ 7 టాపిక్స్ మీదే మీరు ఫోకస్ చేస్తే 1 2 3 4 5 6 7 టాపిక్స్ ఉన్నాయి. సో 3 4 5 6 7 8 9 10 11 11 + 6 17 నుంచి 20 క్వశ్చన్స్ మీరు ఈజీగా చేసే అవకాశం ఉంటుందన్నమాట. జస్ట్ ఈ 7 టాపిక్స్ మీద మీరు గట్టిగా ఫోకస్ పెడితే 7 to 20 క్వశ్చన్స్ మీరు చేయొచ్చు. ఓకేనా? సో రిమైనింగ్ టాపిక్స్ మీద ఏదో ఒక ఐడియా ఉంటుంది కాబట్టి వాటిలో వచ్చిన క్వశ్చన్స్ మీరు ట్రై చేసుకుంటే మీరు ఈజీగా 35కి 25+ మీరు జస్ట్ ఈ వెయిటేజ్ ద్వారా మీరు మెయిన్ టాపిక్స్ తెలుసుకుంటేనే చేస్తారు. అదే మీరు నార్మల్గా అందరిలాగా టాపిక్స్ వైజ్ ప్రిపేర్ అయితే కనుక 35 out of 35 క్వశ్చన్స్ కూడా మీరు చేయొచ్చు. ఎందుకంటే మనకి ఆల్మోస్ట్ అబోవ్ యావరేజ్ క్వశ్చన్లే మనకి ఈ ఎగ్జామ్లో అడుగుతున్నారు అంతే. జస్ట్ మీరు ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత జస్ట్ కొంచెం టెన్షన్గా ఫీల్ అవుతారు కాబట్టి ఆ టెన్షన్లో మీరు మర్చిపోతారు. కానీ కొంచెం మీరు కూల్గా మైండ్ సెట్ పెట్టుకొని ఎగ్జామ్ అటెంప్ట్ చేస్తే ఖచ్చితంగా 35కి 35 క్వశ్చన్స్ కూడా చేయగలరు. ఓకేనా? సో నెక్స్ట్ మనం రీజనింగ్ వైజ్ చూసుకుంటే, రీజనింగ్లో చూడండి, కోడింగ్ అండ్ డీకోడింగ్లో మనకి హైయెస్ట్ క్వశ్చన్స్ అడిగారు. అలాగే మనకి 2 to 3 క్వశ్చన్స్ అడిగినవి కూడా మనకి హైయెస్టే. 3rd one, 4th one, 5th one, 6th, 7th, 8th చూడండి. రీజనింగ్లో మనకి అడిగే క్వశ్చన్స్ లేక అడిగే టాపిక్స్ అన్నిటి నుంచి మినిమం మనకి 2 క్వశ్చన్స్ వస్తున్నాయి. జస్ట్ మనకి ఇక్కడ నాన్ వర్బల్ తప్ప. ఈ మ్యాథమెటికల్ ఆపరేషన్లో 2 క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది. జస్ట్ మనకి వాటర్ ఇమేజెస్ కానీ లేదా మిర్రర్ ఇమేజెస్ కానీ ఇలాంటి వాటి నుంచి జస్ట్ 1 క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. అలాగే నాన్ వర్బల్ అంటే మనకి నాన్ వర్బల్ సిరీస్ అడుగుతారు కదా, ఒక డయాగ్రామ్స్ ఇస్తారు. ఫస్ట్ డయాగ్రామ్కి సెకండ్ డయాగ్రామ్కి లింక్, సెకండ్ డయాగ్రామ్కి థర్డ్ డయాగ్రామ్కి లింక్, దాని తర్వాత మనం 4th డయాగ్రామ్ ఏందో కనిపెట్టాలి. అంటే మన లింక్ని బట్టి కనిపెట్టాలి. సో ఈ విధంగా మనకి మనం ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ ఈ యొక్క ఆర్పిఎఫ్ ఎస్ఐ క్వశ్చన్ పేపర్లో చూసాం. ఓకేనా? ఆ వీడియోస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు ఒకవేళ చూడకపోతే ఆ వీడియోస్ చూడండి. సో ఈ విధంగా మీకు ఒక్కొక్క టాపిక్కి ఇలా 2 to 3 క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. సో మీరు ఈ వెయిటేజ్ని బట్టి షార్ట్ టైంలో మీకున్న టైం ఉపయోగించుకొని మంచిగా ప్రాక్టీస్ చేస్తే మ్యాక్సిమం క్వశ్చన్స్ మీరు స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. ఓకేనా?
సో నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే జిఎస్ వైపు వెళ్దాం. సో మనకి జిఎస్ చూడండి, ఈ జిఎస్లో మనకి కరెంట్ అఫైర్స్, హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ, ఎకోసిస్టమ్ అంటే ఎన్విరాన్మెంట్ మీద క్వశ్చన్లు అనమాట. ఎన్విరాన్మెంట్ మీద క్వశ్చన్లు. సైన్స్ అంటే మీకు తెలుసు కదా, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఇవన్నీ మనకి లింక్ ఉంటాయి. నెక్స్ట్ స్టాటిక్ జీకే అంటే మనకి స్టాటిక్ జీకే కొంచెం ఉంటుంది అనమాట, లైక్ ఫిక్స్డ్గా ఉండే క్వశ్చన్స్ ఉంటాయి. సో వాటి మీద అనమాట. ఓకే, అంటే ఇక్కడ చూసుకుంటే మనకి హైయెస్ట్ ఎక్కడ అడుగుతున్నారు, కరెంట్ అఫైర్స్ మీద మనకి హైయెస్ట్గా అడుగుతున్నారు. 9 to 10 క్వశ్చన్స్ అడిగారు అనమాట. ఓకే, మనకి ఎప్పుడు ఏ ఎగ్జామ్ చూసుకున్నా కానీ ఆర్పిఎఫ్ ఎస్ఐ కానీ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ కానీ మనకి 2019లో జరిగిన ఎగ్జామ్స్ వైజ్ చూసుకున్నా కానీ లేదా మనకి 2024 డిసెంబర్లో జరిగిన ఆర్పిఎఫ్ ఎస్ఐ ఎగ్జామ్ చూసినా కానీ కరెంట్ అఫైర్స్ మీద మినిమం 9 to 10 క్వశ్చన్స్ మనకి అడిగారు అనమాట. ఓకేనా, సో మరి ఇప్పుడు మనకి దీంట్లో హైయెస్ట్ వెయిటేజ్ మనకి కరెంట్ అఫైర్స్ నుంచి ఉంది. ఓకే, బాగానే ఉంది. మరి మనం కరెంట్ అఫైర్స్లో ఎలాంటి టాపిక్స్ ప్రిపేర్ అవ్వాలి అంటే చూద్దాం. ఓకే, చూడండి. సో మీకు కరెంట్ అఫైర్స్ గురించి స్పెసిఫిక్గా ఎలాంటి టాపిక్స్ మీద మీరు ఫోకస్ పెడితే ఖచ్చితంగా మ్యాక్సిమం క్వశ్చన్స్ మీరు సొల్యూషన్ చేయొచ్చు, లేదా మ్యాక్సిమం క్వశ్చన్స్ మీరు రైట్ ఆన్సర్ పెట్టొచ్చు అని చెప్పేసి అని ఒక గ్రాఫ్ లాగా అన్ని టాపిక్స్ తీసుకొచ్చాను. సో ఈ టాపిక్స్ మీద మీరు ఫోకస్ పెడితే కరెంట్ అఫైర్స్లో మ్యాక్సిమం మీరు అటెంప్ట్ చేయొచ్చు. ఓకేనా, సో ఫస్ట్ మీరు ఈ అవార్డ్స్ అండ్ ఆనర్స్ మీద ఫోకస్ పెట్టాలి. దాంట్లో మీరు స్పోర్ట్స్ కూడా ఇంక్లూడ్ చేసుకోవాలి. అంటే మీకు స్పోర్ట్స్కి సంబంధించి అవార్డ్స్ ఏమొచ్చినాయి, లేటెస్ట్గా మనకు అవార్డ్స్ ఏమొచ్చినాయి అది కానీ, నెక్స్ట్ సెంట్రల్ అండ్ స్టేట్కి రిలేటెడ్గా కమిటీస్ ఏమేమి ఉన్నాయి అండ్ వాటి యొక్క స్కీమ్స్ ఏంటి అండ్ మినిస్ట్రీస్ ఏమేమి ఉన్నాయి అండ్ మనకి స్టేట్లో సీఎంస్ అంటే గవర్నర్స్ ఎవరెవరు ఉంటారు. సో ఇది మనకు కావాల్సిన డేటా. నెక్స్ట్ మనకి స్పేస్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్, ఇస్రో, నాసాకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటి అండ్ మనకి ఇంటర్నేషనల్గా సమ్మిట్స్ ఏం జరుగుతున్నాయి ఇక్కడ కూడా చూడండి. ఇంటర్నేషనల్ రిలేషన్స్ మనకి బ్రిక్స్, ఎఫ్సిఓ కానీ ఇలా ఉన్నాయి కదా, సో వాటి గురించి అనమాట. G7, G20, సో వాటి యొక్క సమ్మిట్స్ అంటే మనకి ఎవ్రీథింగ్ ఇంటర్లింక్ ఉంటుంది. ఇంటర్నేషనల్ రిలేషన్స్లో మనకి ఒక గ్రూప్స్ ఉంటాయి, ఆ గ్రూప్స్ సమ్మిట్స్ ఉంటాయి, ఆ సమ్మిట్స్లో కాన్ఫరెన్సెస్లో మనకు ఉన్న థీమ్స్ ఏంటి, సో అట్లా మనకి ఎవ్రీథింగ్ ఇంటర్లింక్డ్గా ఉంటుందన్నమాట. ఓకేనా, కరెంట్ అఫైర్స్లో. సో నెక్స్ట్ రైల్వేస్ రిలేటెడ్, అసలు మనకి ఎగ్జామే రైల్వేకి సంబంధించి కాబట్టి మనకి రైల్వేస్ రిలేటెడ్గా ఉన్న టాపిక్స్ ఖచ్చితంగా అడుగుతారు. అంటే మనకి ట్రైన్స్, కొత్తగా ట్రైన్స్ మనకి ఏమేమి లాంచ్ అయినాయి, ఇంపార్టెంట్ ట్రైన్స్ ఏమున్నాయి అండ్ మనకి బడ్జెట్ ఏ విధంగా అలాకేట్ చేశారు మనకి టోటల్గా రైల్వే సంబంధించి, అండ్ విడిగా మనకి న్యూ అపాయింట్మెంట్స్ ఏంటి అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ లేటెస్ట్ గురించి, మనకి లేటెస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది కరెంట్ అఫైర్స్లో అడుగుతారు. నెక్స్ట్ మనకి బుక్స్, వాటి యొక్క ఆథర్స్ ఎవరెవరు ఉన్నారు. లాస్ట్ వన్ మనకి ఇక్కడ చూసుకుంటే ఎకానమీ ఉంది, బ్యాంకింగ్, ఫైనాన్షియల్స్. సో మనకి ఎకానమీ అంటే రేట్స్, సిఆర్ఆర్, బడ్జెట్ ఇవన్నీ ఇంక్లూడ్ అయి ఉంటాయి, మీ అందరికీ తెలిసే ఉంటుంది. నెక్స్ట్ మనకి బ్యాంకింగ్ అంటే ఆర్బీఐకి రిలేటెడ్గా ఉన్న ఇన్ఫర్మేషన్ మీరంతా తెలుసుకోవాలి. ఓకేనా, ఆర్బీఐ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మనకి ఇప్పుడు రైల్వేస్తో కంపేర్ చేస్తే ఈ బ్యాంకింగ్ రిలేటెడ్గా కొంచెం తక్కువ అడిగే ఛాన్స్ ఉంది, బట్ తెలుసుకుంటే బెటర్. ఓకేనా, రైట్. నెక్స్ట్ డిఫెన్స్, బిజినెస్, స్టేట్, నేషనల్, ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్. సో మీకు ఇప్పుడు ఈ యొక్క డిఫెన్స్, బిజినెస్ పక్కన పెడితే స్టేట్, నేషనల్, ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ అంటే మనకి ఇవన్నీ వస్తాయి అన్నమాట. అంటే ఇక్కడ చూడండి మెన్షన్ చేశా కదా, ఇంటర్నేషనల్ రిలేషన్స్, సమ్మిట్స్, తర్వాత మనకి స్కీమ్స్, కమిటీస్, మినిస్ట్రీస్ ఇవన్నీ మనకి ఈ యొక్క స్టేట్, నేషనల్, ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ కిందే వస్తాయి. ఓకే, నెక్స్ట్ మనకి ఎంఓయూస్ అంటే మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్. అంటే మనకి ఇప్పుడు చెప్పాలంటే అగ్రిమెంట్స్ తీసుకుంటాం కదా, క్లియర్గా మీకు ఐడియా ఉంటుంది. సో ఇది జరుగుతుంది అని చెప్పేసి ఇద్దరు అగ్రిమెంట్ తీసుకుంటారే, అలాంటివి. నెక్స్ట్ ఇంపార్టెంట్ డేస్, రైల్వేస్కి సంబంధించి ఇంపార్టెంట్ డేస్ ఏమన్నా ఉన్నాయా, లేదంటే ఓవరాల్గా ఇంపార్టెంట్ డేస్ ఏమన్నా ఉన్నాయా, అది ఒకటి. నెక్స్ట్ అబెచ్యురీస్ కరెంట్ అఫైర్స్ అంటే మనకి చనిపోయిన వారి గురించి అనమాట, చనిపోయిన వారికి సంబంధించిన కరెంట్ అఫైర్స్ లేటెస్ట్గా, జస్ట్ అంతే. ఓకేనా, సో ఇట్లా మీరు కనుక ఈ 15 టైప్స్ ఆఫ్ టాపిక్స్ మీద ఫోకస్ పెడితే కరెంట్ అఫైర్స్లో ఖచ్చితంగా మ్యాక్సిమం స్కోర్ చేయొచ్చు.
ఎందుకు కొంచెం డీటెయిల్గా నేను ఈ యొక్క కరెంట్ అఫైర్స్ మీద ఫోకస్ పెడుతున్నాను అంటే, సో మనకి లేటెస్ట్గా ఉన్న వాటిల్లో జస్ట్ మీకు ఐడియా ఉంటే, ఓకేనా, నాలెడ్జ్ ఉంటే పేపర్ చదువుతా కానీ లేదా కనిపించిన బుక్స్లో తెలుసుకుంటూ కానీ ఇలాగ మనకి ఒక ఫ్రీ మైండ్గా ఫ్రీ నాలెడ్జ్తో చదువుకుంటూ వెళ్ళేదేంటి కరెంట్ అఫైర్స్. సో ఇలాంటి వాటి మీద మీరు కొంచెం ఫోకస్డ్గా కొంచెం అలర్ట్గా ఉంటే మంచి స్కోర్ చేయొచ్చు. ఓకేనా, రైట్. మనం మిగతా టాపిక్స్ చూద్దాం. మనకి చూసుకుంటే ఇక్కడ హిస్టరీలో మీకు మెయిన్గా ఇండియన్ హిస్టరీ మీద ఫోకస్ పెట్టండి. ఓకేనా, అసలు స్టేట్ హిస్టరీకి సంబంధమే లేదు, ఓన్లీ ఇండియన్ హిస్టరీ మీద ఫోకస్ పెట్టండి. అలాగే ఇండియన్ హిస్టరీలో కూడా మీరు ఏన్షియంట్ హిస్టరీ అండ్ మోడర్న్ హిస్టరీ మీద ఫోకస్ పెట్టండి. లైక్ మనకి గాంధీయన్ ఎరా కానీ నేషనల్ మూమెంట్స్ కానీ, ఓకేనా, అలాగే మనకి యూరోపియన్ సంబంధించిన టాపిక్స్ ఉంటాయి కదా అవి కానీ. సో వీటి మీద కొంచెం ఫోకస్ పెడితే మీకు స్కోరింగ్ వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ మనకి పాలిటీ అంటే మీకు తెలుసు, మనకి ఎలా మెన్షన్ చేశారు సిలబస్లో కూడా కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అని చెప్పి మెన్షన్ చేశారు కాబట్టి సో దానికి రిలేటెడ్గా కొంచెం ఫోకస్ చేస్తే మీకు సరిపోతుంది. నెక్స్ట్ మనకి జాగ్రఫీ, ఓకే, అలాగే ఎకో సిస్టమ్ అంటే మీకు చెప్పాను ఎన్విరాన్మెంట్ మీద రిలేటెడ్గా ఉంటుంది అని చెప్పి. నెక్స్ట్ మీకు సైన్స్ అంటే తెలుసు, ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బయాలజీ, వీటి మీద మీకు బేసిక్ క్వశ్చన్లు అడుగుతారు. ఓకేనా. నెక్స్ట్ మనకి స్టాటిక్ జీకే అంటే చెప్పాను కదా, ఫిక్స్డ్గా ఉన్న జీకే క్వశ్చన్స్ అడుగుతారు అనమాట. ఓకేనా. సో ఇంకా మీరు దీంట్లో ఏ విధంగా చూడాలంటే ఆర్ట్ అండ్ కల్చర్, ఓకేనా, ఆర్ట్ అండ్ కల్చర్. మనకి ఆర్ట్ అండ్ కల్చర్ అంటే ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిలీజన్స్లో ఉన్న లేదా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లేసెస్లో ఉన్న ట్రెడిషన్స్ ఏంటి, ఎగ్జాంపుల్ మనకి డ్యాన్సెస్ ఏంటి, ఈ విధంగా అనమాట. సో వాటి మీద కూడా కొంచెం ఫోకస్ పెట్టండి. సో ఇది మనకి టోటల్గా జిఎస్లో సబ్జెక్ట్ వైజ్ వెయిటేజ్ అండ్ అలాగే మనకి అర్థమెటిక్ అండ్ రీజనింగ్లో టాపిక్ వైజ్ వెయిటేజ్ అనమాట. సో ఒకసారి మీరు కట్ ఆఫ్స్ ఏ విధంగా ఉన్నాయి, ప్రీవియస్ ఎగ్జామ్ కట్ ఆఫ్స్ కానీ అండ్ ప్రెజెంట్ ఎస్టిమేటెడ్ కట్ ఆఫ్స్ కానీ ఏ విధంగా ఉన్నాయో చూసుకొని అండ్ మీరు దీంట్లో మీకు అడ్వాంటేజ్ ఉన్న టాపిక్స్ ఏంటి, బాగా వచ్చిన టాపిక్స్ ఏంటి చూసుకొని వాటి మీద కొంచెం ఎక్కువ ఫోకస్ పెట్టారంటే 100కి 100% మీరు ఈ ఎగ్జామ్లో ఖచ్చితంగా క్వాలిఫై అయిపోతారు. నన్ను అడిగితే ఎవరైతే ఈ అర్థమెటిక్ రీజనింగ్ టాపిక్స్ ఫోకస్డ్గా ప్లాన్గా ప్రిపేర్ అవుతారో వాళ్ళు ఖచ్చితంగా 70కి 70 తెచ్చుకున్నా ఎలాంటి ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. అండ్ మీరు కొంచెం డల్లర్స్ అయితే కనుక 60 అబోవ్ ఖచ్చితంగా తెచ్చుకోవచ్చు. ఓకేనా. సో ఎలాంటి భయం లేకుండా ధైర్యంగా ఈ వెయిటేజ్ చూసుకొని ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్కి అటెండ్ అవ్వండి, మీరు ఖచ్చితంగా క్వాలిఫై అవుతారు. సో ఎగ్జామ్కి హార్డ్ వర్క్ చేస్తూ కష్టపడి ప్రిపేర్ అవుతున్న ప్రతి స్టూడెంట్కి ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్.